ఇది? గంటపాలెం. గంటపాలెం. ఇప్పుడు ఏ ఇత్తనం చూడడానికి వచ్చారు కదా, ఏది ఇత్తనం పేరు? దీని పేరు గరుడ డబల్ నైన్. గరుడ డబల్ నైన్ వేసారన్న మీరు? ఎట్లా ఉంది ఇప్పుడు దిగుబడి? బాగుంది. అంటే ఇప్పుడు బాగుందంటే ఏం 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 నచ్చింది మొక్కల లక్షణం? నల్లి అవుతుంది. నల్ల అవుతుంది. కాపు ఎట్లా ఉంది? కాపు అంటే పై కాపు ఉందా, కింది కాపు ఉందా? కింది కాపు ఉంది, బాగా మొత్తం కాపు గద్దె దగ్గర ఉంది. బాగుంది. అంటే ఇది ఒక్క మొక్క అట్లే ఉందా, చేను మొత్తం? మొత్తం పడుతుంది. చూపండి, వేరే మొక్క కూడా చూపినట్లు చూపండి. చూడండి రైస్ వాళ్ళు ఏ విధంగా ఉంది కాపు. బాగుంది. కొమ్మ కూడా ప్రతి ఒక్క చెట్టు కూడా అదే విధంగా ఉంది. మొత్తం అంతే ఉంది. నల్లి కూడా తట్టుకుంటుంది. నల్లి కూడా తట్టుకుంది. నల్లి ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఎంత దిగుబడి రావచ్చు అంటారు? ఇది 35 దిగుబడి 40 లోపు. రైస్ ఓవర్ వేసుకోవడానికి ఒక మంచి విత్తనమేనా? వేసుకునేది మంచి విత్తనం. చూస్తే రైస్ కాయ ఏ విధంగా ఉంది ఇప్పుడు? కాయ నాణ్యత బాగుంది. సైజు బాగా సన్నగా. తెగులు ఎక్కువ ఉందా మనకు? లేదు, ఏం లేదు, బాగుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.